లాజిక్ కనపడకపోవచ్చు. ఒక బ్యాట్ కోసము అంటే ఇలా జరగాలని ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఐ డోంట్ థింక్ దానికి ఒక ఆన్సర్ మనకి సాటిస్ఫై చేసే ఆన్సర్ రాకపోవచ్చు. బట్ అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక ఆ ఏజ్లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన పర్స్పెక్టివ్లో మేబీ ఇట్ ఈస్ అది అలాగా జస్టిఫై అవుతుంది ఆయనకేమో. ఇంకా వీళ్ళు ఐ థింక్ వీల్ డూ దట్ స్లోలీ. ఇప్పుడు నిన్న జస్ట్ వీ గాట్ ద బ్రేక్ త్రూ, వీల్ పుట్ అప్ ఈ కోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ విల్ టేక్ అప్, దెన్ డెఫినెట్లీ ప్రొఫెషనల్ హెల్ప్ వాట్ ఎవర్ ఆయనకి ఆయన థాట్ ప్రాసెస్ అవన్నీ అర్థం చేసుకోవడానికి విల్ టేక్. Because he's a juvenile, he'll go to a juvenile. హైదరాబాద్ లిమిట్స్ లో ఫ్యూ డేస్ లోనే మైనర్లు అక్యూజ్డ్ గా ఉన్న ఇన్సిడెంట్ రిలీజ్ అయ్యింది. గతంలో జీడిమెట్లలో తల్లిని ఒక అమ్మాయి అబ్యూజ్ తో కలిసి మర్డర్ చేసిన ఇన్సిడెంట్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు మైనర్ ఒక అమ్మాయిని మర్డర్ చేశారు. కొత్త ఇన్సిడెంట్స్ అనేవి అవుతున్నాయి. దీనికి సంబంధించి కంట్రోల్ చేయడం కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ని ఎలాగా కంట్రోల్ చేయవచ్చు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్. వాట్ 14-year-old ఏమనుకున్నాడో అది మేము ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు అంటే మేము మైండ్కి మ్యాప్ చేయడం ఆఫ్ పీపుల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అన్లెస్ క్రైమ్ యూజువల్లీ కంట్రోల్ ఎలాగవుతుంది వెన్ ప్రీవియస్ అకరెన్స్ ఆర్ హిస్టరీ అలాగుంటే కంట్రోల్ అవుతుంది. కానీ వెన్ ఇండివిజువల్ డిసైడ్ సంథింగ్ ఇన్ హిజ్ మైండ్, ఇలాంటికి దెర్ ఈజ్ నో వే ఆఫ్ ఎనీబడి అంటే ఇది ఆలోచించి మేమే ముందు ఆలోచించి దానికి ఆపడానికి అసలు మీరు చెప్పాలి ఏమైనా ఉంటే. ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓపెన్ ఇన్ఫర్మేషన్. మీరు ఓటీటీ చూస్తారా, వెబ్ సిరీస్ చూస్తారా, చూడరు, మీకు నచ్చినా నచ్చపోయినా యు ఆర్ వన్, దిస్ డివైస్ ఈస్ కనెక్ట్స్ యూ టు సో మెనీ థింగ్స్. వెదర్ అది ఫర్ స్పెషలీ ఫర్ పిల్లలకి పేరెంట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దట్ కాషన్. స్కూల్లో అది ఎంత యాక్సెస్ ఇవ్వాలి, దాంట్లో ఏది మంచి ఏది చెడ్డ అది చెప్పడం, అవన్నీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ హోమ్, విచ్ టేక్స్ ప్లేస్ అట్ స్కూల్. సో మనం ఈ ద్వారా ఇవి చెప్పడం దీని ఒక ఉద్దేశం ఏమంటే అందరికి తెలవాలి ఇలా జరుగుతుంది. సో మనం యాజ్ అ సొసైటీ, యాజ్ ఫ్యామిలీస్, యాజ్ స్కూల్స్ మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి మనం తీసుకోవాలి దానికి. అదే చెప్పాను, మాకి లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ ఉండేది ఆ కేసులో. ఎవ్రీబడికి థరోలీ ఎగ్జామిన్ చేయాలి టు రూల్ అవుట్. అండ్ బాధ ఏమంటే ఒక 10-year-old పాపకి ఇంత బ్రూటలీ కిల్ అయింది. ఇట్ టచెస్ ఎవ్రీబడి. సో ఆ పార్ట్లో ఇంకా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వెళ్ళాల్సి వచ్చింది. సో ద ఇన్వెస్టిగేషన్ టీమ్ యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ 4 days I think morning to night and beyond they were only doing this, going through again and again. And మీరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. అంటే ఇంత ఇది అయ్యి అది చేయలేక అండ్ బ్రేక్ త్రూ రాకపోవడం, అది దేవర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఇట్స్ అలాగే అవుతుంది. ఒక్కొక్కసారి బ్రేక్ త్రూస్ ఇమీడియట్లీ రావు. బాలనగర్ లిమిట్స్ లో 2 వృద్ధులను చంపేసినారు. అక్కడ కూడా కెమెరాస్ లేక కాలనీ మొత్తం కూడా చాలా ఇబ్బంది జరిగింది. కెమెరాస్ వీ కెనాట్ కవర్ ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ ఇన్ కెమెరా కదండి. వీ కెనాట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ పాసిబుల్. ప్రపంచం అంతా ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ కెమెరాతో కవర్ అవుతుందని అది కష్టం. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ ఫీజిబుల్. ఎంత అయినా దేర్ విల్ బి సమ్ ఏరియాస్ వేర్ కెమెరాస్ విల్ నాట్ బి దేర్. మనం 3,500 square kilometers-కి ఎవ్రీ ఇంచ్ కెమెరాతో కవర్ అవ్వాలంటే అది ఇట్స్ ఇంపాసిబిలిటీ. సో దెర్ ఆర్ ఫస్ట్ డే వచ్చింది సైడ్ నుంచి ఎవరో రావచ్చు అని, అది ఫస్ట్ డే అది ఒక పాసిబిలిటీ వచ్చింది. అందుకే సైడ్ ఇల్లు కూడా అది ఎవరు కూడా వెళ్ళారు. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. అదే ఇన్ రెట్రోస్పెక్ట్ అన్ని ఇది చేయవచ్చు అది చేయవచ్చు అని అనిపించవచ్చు, కానీ అప్పుడు చేసేటప్పుడు
మీకు కొన్ని క్లూస్ లీడ్ చేస్తాయి కొన్నిటికి, అవి ఎగ్జామిన్ చేస్తారు, మళ్ళీ అది రూల్ అవుట్ చేస్తారు, మళ్ళీ అది కాకపోతే మళ్ళీ ఏదోకి వెళ్తారు. అదే దట్స్ ఓన్లీ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. డిఫికల్ గా మారిన కేసుల్లో గతంలో మీర్పేట్ ఇన్సిడెంట్ ఒకటి చూసాం. ఒక వ్యక్తి అంటే ఒక భర్త భార్యను అత్యంత కిరాతకంగా చంపినా కానీ ఇప్పుడు ఒక బాబు మైనర్ మర్డర్ చేయడం కోసం అయితే ఇక్కడ విజువల్ ఎవిడెన్స్ అనేది కూడా ఏమీ లేదు. సో ఇలాంటివి ప్రూవ్ చేయడం కోసం వాళ్ళను అక్యూజ్డ్గా ప్రూవ్ చేయడం కోసం చాలా డిఫికల్ గా కష్టతరంగా మారుతుంది. అయితే గతంలో మీ కేసుకు సంబంధించినప్పుడు ఇప్పుడు రాజమండ్రి కమిషనర్ గారు చెప్పినట్టు ఇతర ప్రాంతాల నుంచి కూడా టెక్నికల్ టీమ్స్ తీసుకొచ్చి వాటిని ట్రేస్ అవుట్ చేసి దానికి సంబంధించిన ఆధారాలను కనిపెట్టడం అనేది కష్టతరంగా మారింది. బయట నుంచి కూడా సో ఇప్పుడు కూడా 5 days పట్టింది. సో వాటన్నిటిని ప్రూవ్ చేయడానికి మన దగ్గర తగినటువంటి ఆ టెక్నికల్ టీమ్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా, అన్ని బయట నుంచి తెప్పించుకోవడం, అవన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన పరిస్థితి. అంటే ఈ టు డిటెక్ట్ చేయడానికి మాకేం దీని టెక్నికల్ అవసరం లేదు, ఉన్నా కూడా అదేం పనికిరాదు. దీంట్లో వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ నో బడీ హ్యాస్ సీన్. ఓకే, ఆ పర్సన్ హ్యాస్ గాన్, కమిటెడ్ అఫెన్స్, కేమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. దానికి ఏం మనకి ఐ థింక్ 24 hours శాటిలైట్ ఇమేజరీ ఉంటే తప్ప ఓవర్ ఎవ్రీ హౌస్ పాసిబుల్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఉంటే తప్ప దెర్ ఈస్ నో వే వీ కెన్ డూ దట్. సో ఇప్పుడు కాదు, క్రైమ్స్ ఈరోజు జరగటం లేదు కదా, క్రైమ్స్ హ్యావ్ బీన్ అకరింగ్ సిన్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్. సో దానికి ఇప్పుడు ఇది ఉన్న ముందు కూడా డిటెక్ట్ చేసేవారు. ఒక 30 years బ్యాక్ మర్డర్ జరిగింది కదా, 35 years బ్యాక్, అప్పుడు కూడా డిటెక్ట్ చేశారు. అప్పుడు సీసీ కెమెరా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ అ ప్రాసెస్. వెన్ అ క్రైమ్ టేక్స్ ప్లేస్, ఎంత మంచిగా ప్లాన్ చేసినా ఎక్కడొకటి తప్పు జరుగుతుంది. దెర్ ఆర్ సమ్, ఆ తప్పు ఒక్కొక్కసారి మాకు దొరుకుతుంది, ఒక్కొక్కసారి కొంచెం టైం తర్వాత దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. ఓకే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్, నైదర్ ఈజ్ ద క్రిమినల్ పర్ఫెక్ట్ నార్ ఈజ్ ద పోలీస్ పర్ఫెక్ట్. సో ఇట్ హ్యాపెన్స్, sometimes it happens immediately, sometimes it takes time. Whether we are making the effort or not, whether we are covering everything, that is important. అది చేసాం సో ఒక రోజు వచ్చింది. డీసీపీ సార్, ఈ హత్య జరిగిన తర్వాత బాలుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, పోలీసులు ఎప్పుడు వస్తున్నారు, సాధారణ ప్రజలు, క్లోజ్ టీమ్స్, ఇవన్నీ దగ్గర నుండి మానిటర్ చేశాడంట. నిజమేనా సార్? పక్కనే ఇల్లు, 4th floor, అతను బాల్కనీలోకి వస్తే వీళ్ళ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. అది చూసేవాడు, చూసి బాగా టెన్షన్ కూడా పడుతుండేవాడు రోజు. అది పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేసి ఒక 5 టీములతోటి దాదాపుగా ఒక 20 మంది ఎప్పుడు గత 5 రోజులుగా ఇదే పని మీద ఉన్నారు. ఓకే, సో యు గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఇది 12th రోజు మీ అందరికి తెలుసు, ఆల్ ఆఫ్ యూ వర్ దేర్. అక్కడ చందన్ నగర్లో ఒక జ్యువెలరీ షాప్, ఖజానా జ్యువెలరీ షాప్లో అక్కడ ఒక డెకాయిటీ జరిగింది. 6 people మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10:35కు వచ్చారు. వచ్చేసి అక్కడ ఏదైతే మనం మొదటి నుంచి అనుకుంటున్నామో అదే పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. ఆ 14 ఏళ్ల బాలుడే ఇంత దారుణమైన హత్యకు పాల్పడ్డాడు అంటూ పోలీసులు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నారు. మొదటి నుంచి ఈ వెబ్ సిరీస్లు, క్రైమ్ థ్రిల్లర్లు చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని, ఆర్థికంగా కొంచెం బలహీనంగా ఉండడం వల్ల ఫ్యామిలీ ఒక బ్యాట్ కొనుక్కోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవని భావించి పక్కింట్లో సహస్ర బ్రదర్స్ దగ్గర ఉన్నటువంటి బ్యాట్ బాగా నచ్చడంతో ఆ బ్యాట్ కోసం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డబ్బులు దొంగతనం చేసి ఆ బ్యాట్ని కూడా తీసుకొని బయటకు వస్తూ అక్కడ గ్యాస్ లీక్ చేసి వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు అంటూ పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సడన్గా సహస్ర ఉండడం, కనిపించినటువంటి ఆ 14 ఏళ్ల ఆ బాబుని ఒకసారిగా ప్రశ్నించడం, షర్టు పట్టుకొని లాగడంతో
ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా వెనక్కి తోసేశాడు. వెళ్ళి ఆ బెడ్ మీద పడడంతో వెంటనే పైన కూర్చొని చేతిలో ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడి చేసినట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ఆ చేసిన తర్వాత మర్డర్ చేసిన తర్వాత గోడ దూకి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్తూ బయట ఆరేస్తున్నటువంటి ఒక ఫ్రెష్ షర్ట్ తీసుకొని తన బాడీ కనిపించకుండా, అంటే తన మీద ఉన్నటువంటి రక్తం మడకలు కనిపించకుండా అది అడ్డు పెట్టుకొని లోపలికి వెళ్ళి స్నానం చేసి ఆ కొత్త షర్ట్ వేసుకొని, ఆ వాష్ చేసిన షర్ట్ వేసుకొని, ఆ బట్టలకి బ్లడ్ అంటినటువంటి ఆ బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసినట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసులు తమకి బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వెళ్ళారు. అక్కడ ఇంట్లో చెక్ చేశారు. ఆ పేపర్ దొరికింది. దాని ఆధారంగా విచారిస్తే అతనే అని కన్ఫర్మ్ అయినట్లుగా పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు.